మీ సత్యం తీసుకురండి, మీ సత్యం తీసుకురండి. అది ఆర్టికల్ 25, ఆర్టికల్ 25 అందుకని ఇంకేం మాట్లాడట్లేదు. నువ్వు చేయవలసిన కేసు పెట్టడం ఒకటే, నువ్వు ఇష్టం మాట్లాడకూడదు. నువ్వు చేయవలసిన కేసు పెట్టడమే. వస్తే చంపేస్తారా, వస్తే చంపేస్తారా, మమ్మల్ని చంపేస్తారా, చంపడానికి వస్తారా? చేస్తా ఉన్నారు ఏంటంటే అడిగితేనే మేము చెప్పాం సార్. మేము మా దగ్గర రాకుండా మేము అనుకుని వచ్చేద్దాం. ఎవరితోకి వెళ్ళాం మేము. వాళ్ళు వస్తేనే మేము అడిగాం అంతే. హైదరాబాద్ మీరు వచ్చారు కాబట్టి పాంప్లెట్ ఇచ్చాం, మీరు వచ్చారు పాంప్లెట్ ఇచ్చాం, మీరు వచ్చారు కాబట్టి ఇచ్చాం. పక్కన కూర్చొని మీరు అలమాకండి. నిల్చున్న దానికి ఏమైంది? ఓకే అండి, ఓకే అండి, ఓకే. మీరు ఏదైనా చేయాలనుకుంటే కనుక చేశారు. మా నాయుడు గారు అందరూ ఒకసారి ఒక 5 నిమిషాలు ఓర్పు పడితే ఇక్కడ అంతా పర్మిషన్ ఉన్నదా లేదా, అవసరమా లేదా అనేది కేసీబీ గారి దగ్గర కూడా మంచి వస్తున్నాడు. ఒక 5 నిమిషాలు మేమేం మాట్లాడలేదు సార్. బాబు మేము మాట్లాడలేదు, బాబు మేము మాట్లాడలేదు. పక్కన పెట్టేసి నుంచో తిట్టారు, కొట్టారు సార్. ఎవరు మాట్లాడదు, మాట్లాడదు ఈ పెద్ద చాలా పెద్దగా అవుతుంది సార్. ఒక నిమిషం, ప్రపంచంలో నువ్వు ఎక్కడెక్కడికో పోతే అనవసరంగా మీరు చిన్న చిన్న పెద్ద చేసుకుంటే ఎప్పుడైనా నువ్వు చేసి అది వదిలే ఇలాంటి అయితే ఎవడో ఆపలేదు. తెలుసు కదా, ఇది చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి చాలా పెద్ద అనవసరంగా అది కూడా తప్పే. ఇలా పడుతున్నా మీరు కాదు వాళ్ళు కేసు పెట్టాలి చెప్పాలి. కొట్టారు అదేం అవ్వదు కానీ ఎస్సీ ఎస్టీ కేసులు ఇది కావు. అయ్యగారు మేము అన్నాం అంటే వాళ్ళకి ఇబ్బంది అయితే వీళ్ళు కేసు పెట్టాలి కదా. కొట్టారు మీరు వచ్చి పర్మిషన్ అడుగుతున్నారు.
సర్లే మీరు కొట్టలేదు కదా, మీరు కొట్టలేదు కదా. కొట్టాడండి కళ్ళు దింగి అని తోచాడు ఇక్కడ పెట్టుకుని. అంతే మరి, అంతే మరి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామండి, మేము గొడవలు చేయట్లేదు, గొడవ సామాన్యం పాటించాలి అందరూ కూడా. మేము పాటిస్తున్నాం అయ్య గారు. ఓకే మేము పాటిస్తాం, మేము పాటిస్తాం. ప్రశాంతంగా పెద్ద చేయగలం. చదివితేనే మారిపోతారండి. అంత నిమిషాలు వెళ్ళిపోతాం మేము. చదివితే మారిపోతారని కాదండి, చదివితే మాకు ఏం ప్రోగ్రాం సార్ మేము సార్ సత్యనారాయణ గారు, ఇప్పుడు మేము అయ్యారు సార్ సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు మీరు చూస్తారు కదా అంత విషయాన్ని, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనోళ్ళు మనకి అంటే మేము ఇలా నిలబడతాం, వీడియో చేస్తాం, అప్లోడ్ చేస్తాం, అయిపోయింది వేరే చోట. అప్పుడే ఏసీబీ గారి దగ్గర నుంచి రివర్స్ వస్తుంది. అంటే గన్నవరం చేశాం సార్ మార్నింగ్, ఇప్పుడు ఈవినింగ్ రామవరపూర్ సెంటర్లో చేసుకుని వెళ్ళిపోదామని వచ్చాము. ఒక అరగంట నిలబడి వెళ్ళిపోదాం అనుకున్నాం. మీకు ఏదైనా పర్మిషన్ ఉంటే ఎవరో వస్తున్నారన్నారు కదా, తర్వాత మీరు చేసుకోవచ్చు. హోల్డ్ చేసి పెట్టండి. హోల్డ్ చేయమంటారా? వెనక్కి తిప్పుకొని హోల్డ్ చేయమన్నారు, హోల్డ్ చేయమన్నారు. సరే మేము హోల్డ్ చేస్తామండి, మిమ్మల్ని గౌరవించి హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేస్తాం. చిన్న గొడవలు కాదు, పెద్ద గొడవలు అవుతాయి. హోల్డ్ చేస్తాం. యాక్చువల్లీ సార్ మేము 10 నిమిషాలు వెళ్ళిపోతామండి, వెళ్ళిపోతాం. కావాల్సి 5ంటికి వెళ్ళిపోదాం అనుకో, గొడవ పెట్టి ఆపారు మమ్మల్ని. అది ప్రాబ్లం వాళ్ళు క్రియేట్ చేశారు సార్. హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. మేమేం చేయట్లా. 5ంటికి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ. అప్పుడు వచ్చి మా మొహాలు తీసేసి కళ్ళు కూడా తెంగడానికి టెంపుల్గా ఏ టెంపుల్ అని మాకు అర్థం సార్. మేము ప్లగాడే పట్టుకున్న వాళ్ళకి ఏం జరిగింది ఎవరు చెప్పలేం. ఇప్పుడు అందుకని మేము ఎవిడెన్స్ పెట్టుకుంటున్నాం సార్. ఏం చేస్తామంటే మా వీడియో ఉంది సార్, మేము ఆల్రెడీ ఇలాంటివి జరుగుతున్నాయని మేము రెడీగానే ఉన్నాం. మా దగ్గర అన్ని వీడియో ఎవిడెన్సెస్ ఉన్నాయి. దాని మేమేమన్నాం, రైట్ మీకు లేదు కేసు ఎట్టండి, మేము చట్టపరం కాకపోతే ఆల్ సెక్స్ తీసుకుంటారు మా మీద. మీరు వచ్చి మమ్మల్ని అడ్డుకొని తోసి తిట్టి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడని అడుగుతున్నా సార్ మమ్మల్ని. మీ కళ్ళు ఎవడు తెంగాడు, మీరు అడిగారని ఒక న్యాయం ఉంటుంది, మీరు అడిగారని న్యాయం ఉంటుంది. కళ్ళు ఎవడు తెంగాడని ఇక్కడికి వచ్చి మీ ముందర నుంచి నాకు అతను తిట్టాడు మమ్మల్ని. మీరు సాక్షి దానికి, దీనిలో మీరు కూడా ఉన్నారు. మీరు కాదు సార్, వాళ్ళ